నమస్తే సిటీ వార్తలకు స్వాగతం। ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ। సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్ చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట పాదాలు చేతులు పగుళ్లు దళసరి చర్మ వ్యాధులు దురదలు కీళ్ల నొప్పులు వాపులు గ్యాస్ట్రబుల్స్ పైల్స్ లైంగిక సమస్యలు పేను కొరుకు జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366। కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వ భారత్ నూతన జాయింట్ కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు। రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేసి శునకానందం పొందుతున్నారు। మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్। ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది। పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ। కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా అపూర్వ భరత్ కాకినాడ కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు। ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కలెక్టరేట్ ఏవో ఎస్ రామ్మోహన్ రావు ఇతర అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు। వేద పండితులు ఆశీర్వచన అనంతరం కాకినాడ జిల్లా నూతన జేసీగా అపూర్వ భరత్ బాధ్యతలు స్వీకరించారు। అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవుల నాయక్, డిఎస్ఓ సత్యనారాయణ రాజు, కేఆర్ ఆర్సీ ఎస్డీసీ జి రత్నమణి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ, కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధిపతులు ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు। చింతూరు ఐటీడీఏ పీఓ పనిచేస్తున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించింది। తెలుగుదేశం పార్టీ యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేసి శునకానందం పొందుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్ అన్నారు। ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సరిపెళ్ల రాజేష్ మాట్లాడారు। కేంద్ర విమానయాన శాఖ వల్ల తలెత్తిన అసౌకర్యంపై వైసీపీ బ్యాచ్ అనవసర వ్యాఖ్యలు చేస్తుందని తెలిపారు। ఇటీవల తమ టీడీపీ ప్రతినిధులు జర్నలిస్టు విమానయాన సంస్థల త్వరలోనే లోకేష్ను కలిసి ఈ వివాదంపై ముగింపు చేస్తారని చెప్పడంతో వైసీపీ బ్యాచ్ అనవసర గగ్గోలు పెడుతుందన్నారు। లోకేష్ కేంద్ర శాఖలో కలుగజేసుకుంటున్నారని కూటమికి చెందిన ఏ నేతలైనా చెప్పారా అని వైసీపీ వాళ్ళని ప్రశ్నించారు। లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో అతిపెద్ద రెండో పార్టీ అనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు। 2019లో వైసీపీ 22 ఎంపీలను గెలిస్తే ఒక్క కేంద్ర మంత్రి పదవి తెచ్చుకోలేని, అదే టీడీపీలో కూటమి తరపున 21 ఎంపీలు గెలిస్తే మొత్తం 3 కేంద్ర మంత్రి పదవులు మన రాష్ట్రానికి లభించాయన్నారు। లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కూటమిలో ఉన్న అందరి నాయకుల మన్నన పొందిన వ్యక్తి అని కొనియాడారు। వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని, టీడీపీలో ఎవరు వేరే వారి శాఖలో కలుగజేసుకోరనే విషయాన్ని తెలిపారు। వైసీపీ వాళ్ళు లోకేష్ విషయంలో దిగజారి మాట్లాడకుండా ఉంటే వారికి పరువు దక్కుతుందని రాజేష్ తెలిపారు। ఈ సమావేశంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, స్థానిక నాయకుడు బంగారు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి గల కారణం ఏంటంటే, నారా లోకేష్ అనే ఒక యువ నాయకుడి మీద ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారు। వీళ్ళని చూస్తుంటే, వీళ్ళ ఆనందం చూస్తుంటే ఒకసారి నాకు అనిపిస్తుంది అండి, సునకానందం అనే మాట గుర్తొస్తుంది వైసీపీ నాయకులు చూసినప్పుడు। ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, విమానయాన రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం।
దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ని ఇండిగో అనే ఒక విమానయాన సంస్థ రీచ్ అవ్వలేకపోయింది, ఏదో ఇబ్బంది జరిగింది. ఆ కారణంగా రిపబ్లికన్ టీవీ అనే ఒక నేషనల్ మీడియాలో అర్నాబ్ గోస్వామి అనే జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ సమస్య మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని అర్నాబ్ గారు అడగడం జరిగింది. దానికి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గారు అన్నది ఏంటంటే, దీని మీద మేము కూలంకషంగా యాక్షన్ తీసుకుంటున్నామండి, దీని మీద మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు, వార్ రూమ్ పెట్టి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి ఆ నేషనల్ మీడియా జర్నలిస్ట్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఏం అడిగారంటే, వాట్ కెపాసిటీ హీ హ్యావ్, అంటే లోకేష్ గారు ఏ కెపాసిటీ తోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ విమానయాన రంగంలో ఆయన మాట్లాడుతున్నాడు అన్నారు. దానికి సంబంధించి మేము చెప్పాల్సిన సమాధానం అక్కడ మా అధికార ప్రతినిధులు చెప్పున్నారు. ఇదేమీ అంత కొంపలు ములిపోయే విషయమో లేకపోతే రాష్ట్రానికి ఏదో ఉపద్రవం వచ్చే విషయం కాదు. కానీ ఈ రోజున వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టేసి అదిగో లోకేష్ గారు ఇతర శాఖల్లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నారని ఎవరెవరో అనేసారని చెప్తున్నారు. ఏమండి, ఆయన వేరే శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని లేకపోతే అధికార దుర్వినియోగం చేస్తున్నారని సెంట్రల్ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని అన్నది ఎవరండి? మోడీ గారు అన్నారా? లేదా అమిత్ షా గారు అన్నారా? లేదా బీజేపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు ఎవరైనా అన్నారా? ఎవరన్నారు? ఒక జర్నలిస్ట్ గారు చిన్న డిబేట్లో అన్నారు. దాన్ని పట్టుకొచ్చి వీళ్ళ సునకానందం చూస్తుంటే నాకు కాస్త నవ్వు వస్తుంది, వీళ్ళని చూస్తే జాలి వేస్తుందండి. ఎందుకంటే ఇక మా యువ నాయకులు నారా లోకేష్ గారి మీద వీళ్ళు చేయడానికి ఆరోపణలు ఏమీ లేక ఎక్కడెవరో ఏదన్నా ఒక మాట అనకపోతారా అని ఆ మాటను తెచ్చుకుని ఈ రోజునల్లో ఏదో పండగ చేసుకుంటున్నారు. అయితే నేను ఒకటే అడుగుతాను, లోకేష్ గారి కెపాసిటీ ఏంటి? ఇప్పుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి. ఈ రోజున ఎన్డీఏ కూటమి ఎంత సుస్థిర పాలన చేయడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు మగుటం లేని మహారాజుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పునిచ్చారు. ఆయన ఒక రాష్ట్ర మంత్రి కదా, కేంద్ర మంత్రివర్గంలో ఎలాగ జోక్యం చేసుకుంటారని చెప్పి వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి గారు ఎవరు? మా రామ్మోహన్ నాయుడు గారు. విమానయాన శాఖ అనేది తెలుగుదేశం పార్టీకి కేటాయించబడిన శాఖ. ఆ తెలుగుదేశం పార్టీకి వచ్చిన శాఖ కాబట్టి అక్కడ మంత్రిగా ఎవరు ఉండాలని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఉందండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారిని అక్కడ మంత్రిగా డిసైడ్ చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అని చెప్పి అర్నాబ్ గారు అడిగితే అడుగుండొచ్చు, ఆయనకి తెలియపోయి ఉండొచ్చు నారా లోకేష్ గారి గురించి. కానీ నారా లోకేష్ గారు ఒక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కదా, ఒక రాష్ట్రానికి ఐటీ వనరుల శాఖ మంత్రి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక కొటేషన్ ఉంది, రాజ్యం కష్టంలో ఉన్నప్పుడు రాజే సైన్యాధ్యక్షుడిగా వస్తాడట. సైన్యాధ్యక్షుడిగా వచ్చాడని రాజు కాకుండా పోడు. ఈవేళ నారా లోకేష్ అనే ఒక యువ నాయకుడు ఆయన అనుకుంటే ఈ రోజున కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టే అన్ని అర్హతలు అధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా వెళ్ళి కేంద్రంలో కూర్చుని ఈ దేశం మొత్తంలో అధికారం చెలాయించే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం కోసం, ఇక్కడ ఉన్న పిల్లల విద్య, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలనే ఒకే ఒక కారణంతో ఆయన అంత అవకాశాలు ఉన్న, అంత అధికారం చెలాయించే అవకాశం ఉన్న త్యాగం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో మన పిల్లల కోసం ఈరోజు విద్యా విధానంలో సంస్కరణలు కానీ లేకపోతే కొత్త ఇండస్ట్రీలు తీసుకొచ్చి మన ఈ పిల్లలకి ఉపాధి చూపించే విషయం కానీ ఆయన భుజాలకు ఎత్తుకున్నాడు. వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అంటే ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన ఈరోజు కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారంటే ఖచ్చితంగా దానికి కారణం నారా లోకేష్ గారు అండి. అంటే ఒక మంత్రి గారు చేయాల్సిన పని వేరే వాళ్ళు చేస్తారు. నిజానికి నారా లోకేష్ గారు ఏమి విమానయాన రంగంలో ఆయన ఏమి తలదూర్చలేదు, ఆయన ఏమి దానికోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడలేదు. ఒక అధికార ప్రతినిధి గారు మా పార్టీ తరపున విమానయాన రంగం తెలుగుదేశం పార్టీకి నరేంద్ర మోడీ గారు కేటాయించారు కాబట్టి దానికి సంబంధించి ఒక వార్ రూమ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలెవరు కూడా
ఈ విమానాల విషయంలో, ఈ ప్రయాణాల విషయంలో ఇబ్బందులు పడకుండా మా యువనాయకుడు చూసుకున్నాడని అన్న దాంట్లో ఏం తప్పుందండి? ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పట్టణానికి సంబంధించి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకునే వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో బోజ్జ సతీష్, రాయుడు శ్రీను, పంపనబోయిన అన్నపూర్ణ, పిల్లి చిన్న, సోము సత్యనారాయణ, కోరప్లోడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, ఆళ్లవరపు నగేష్, మొల్లి మరడిరాజు, అందుగుల సత్యబాబు, గొర్రెల సత్యబాబు, కూసి సత్యబాబు, కేతరపు కృష్ణ, కరణం సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురంలో ఊపతి సతీష్, గండు నాగలక్ష్మి, కాకిదేవి, కన్నూరు నాగమణి, కరణం లక్ష్మీదేవి, కేదార్శెట్టి అమలావతి, పోలపర్తి రాజేశ్వరి, వియ్యప్పు సూర్యనారాయణ వీళ్ళందరూ ఏడుకాలలో, మోహన్ నగరం, అలాగే మన గోల్డ్ మార్కెట్, ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు 4 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వివిధ ఈ యనమండూరికి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే నేను ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని మాట ఇచ్చారో, ఒకసారి ఆరోగ్యం పాడైనప్పుడు ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా ఈరోజు 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీరికి కేదార్శెట్టి అమలావతి గారికి 1,25,000 వచ్చాయి. మరి వీరందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని. కాకినాడ కచేరీపేటలో గల ఐఎఫ్టియు కార్యాలయంలో ఆదివారం భవన నిర్మాణ కార్మికుల ప్రచార ఆందోళనకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడ్డ బోర్డును చంద్రబాబు నాయుడు, జగన్ ప్రభుత్వాలు నీరు కార్చాయని, బోర్డు నిధుల్ని కార్మికుల సంక్షేమం కోసం కాకుండా ప్రభుత్వ అవసరాలకు వాడుకున్నారని విమర్శించారు. బోర్డు నిధుల్ని బోర్డులకు జమ చేయాలని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలకు దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఉందని విమర్శించారు. బోర్డులో ప్రభుత్వాలది ₹1 లేదని, కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్ నిధుల్ని ప్రభుత్వాలు వాడుకున్నాయని విమర్శించారు. బోర్డు నిధుల్ని బోర్డుకి జమ చేయాలని, బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, PF, ESI, పెన్షన్ వంటి సౌకర్యాలు కూడా అదనంగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం డిసెంబర్ 1 నుండి 14వ తేదీ వరకు ప్రచార ఆందోళనకు పిలుపునిచ్చిందని, ఆ పిలుపును భవన నిర్మాణ కార్మికులు విజయవంతం చేయాలని, డిసెంబర్ 15వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ వద్ద జరుగు ధర్నాలు, ప్రదర్శన కూడా విజయవంతం చేయాలని కార్యవర్గాన్ని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తు పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు జి ఆదినారాయణమూర్తి, ఆర్ రాఘవులు, జనుపల్లి సత్యబాబు, శ్రీపాదం సత్యబాబు, కృష్ణ, రాము, పులగల సత్యబాబు తదితరులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం 2009లో ప్రభుత్వం చట్టం చేసింది. కానీ అది అమల్లోకి వచ్చేసరికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఇది రాష్ట్రంలో అమలులోకి వచ్చిన తర్వాత బోర్డు ద్వారా కార్మికులకి అనేక సంక్షేమ పథకాలు అమలుతో అవుతున్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కానీ, మళ్ళీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ బోర్డుని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, నీరు గారుస్తూ ఉన్నారు. ఆ బోర్డులో ఉండే కార్మికులకి ఖర్చు పెట్టాల్సిన సంక్షేమ పథకాల నిధుల్ని ఈరోజు ప్రభుత్వాలు గాది కింద పందుకొక్కుల్లా దొబ్బు తింటున్నారు తప్ప ఆ నిధుల్ని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టట్లేదు. ఆ పథకాలు ఏమీ కూడా అమలు చేయట్లేదు. పెళ్లి కానుక లేదు, అదేవిధంగా స్కాలర్షిప్లు లేవు, అదేవిధంగా పనిముట్లు లేవు. మొత్తం అన్ని సంక్షేమ పథకాలని మూతవేసి ఈరోజు BOC కార్మికుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా డిసెంబర్ 1 నుంచి 14 వరకు కూడా ప్రచారాందోళన చేసి 15వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని చెప్పేసి BOC రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. BOC కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని, బోర్డు పథకాలను అమలు చేయాలని, బోర్డులోకి కార్మికులకి సంక్షేమ నిధులను వాడుకున్న ప్రభుత్వాలు ఆ నిధుల్ని బోర్డుకి జమ చేయాలని, కార్మికులందరికీ కొత్తగా PF, ESI, పెన్షన్ వంటి సౌకర్యాలను కూడా ఈ బోర్డు ద్వారా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ
పథకాలు ఏదైతే మంజూరు ఆగిపోయాయో వాటిలన్నింటిని కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా చేయని పక్షంలో భవిష్యత్ పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే బోర్డు చైర్మన్ ఎంపిక చేశారు, మిగతా పని విధి విధానాలు ఏమీ రూపొందించకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేనమేసాలు లెక్క పెడతా ఉంది. ఈ బోర్డుని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ప్రచార ఆర్భాటాల కోసం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి ఆయనకి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బోర్డుని కొనసాగించాలి, కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్ ఆందోళన ద్వారా మా హక్కుల కోసం మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దపురం మండలం తిరుపతి కాకినాడ జిల్లాలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానానికి భక్తులు శ్రీ స్వామివారిని శనివారం సుమారు 15,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీ స్వామివారిని ప్రత్యేక పూల అలంకరణ చేయడమైందని వెరసి 2,22,016 రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. సుమారు 3,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించడమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ మొయిళ్ల సంధ్యాకృష్ణమూర్తి మరియు ధర్మకర్తలు గ్రామస్తుల సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడమైందని కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. సిటీ వార్తల్లో విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లో పనిచేయాలని పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణం సూర్యరాయ గ్రంథాలయ ఆవరణంలో భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ సమావేశం పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు బురి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు పలు సూచన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో కర్నేడి తాతయ్యలు, గరగ వీరబాబు, అల్లుబోయిన సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం పట్టణంలో పట్టణ బీజేపీ పట్టణ సమావేశం సూర్యరాయ గ్రంథాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మేము 4 వార్డు మెంబర్లు గెలుచుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాము. దీనికి ప్రజల వద్దకు స్వదేశీ వస్తువులు వాడాలి. అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి ఈ 4 వార్డుల్లోనూ నెగ్గడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురం పట్టణ సమావేశానికి ఒక ఇంటింటికి తిరిగి బలోపేతం చేయడానికి చేయవలసినటువంటి ఏ రకంగా అయితే ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మా కార్యకర్తలందరికీ ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. కాకినాడ వార్ప్ రోడ్డు ప్రేజర్పేట పేగోడ నగరపాలక సంస్థ పాఠశాలలో శ్రీ సూర్య ఐ కేర్ కంటి ఆసుపత్రి ఏఎల్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీ సూర్య ఐ కేర్ కంటి ఆసుపత్రి ఏఎల్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 36వ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనివాస్ తులసి సమక్షంలో జరిగిన ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ సత్యనారాయణ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఏఎల్ఐ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఏటీ రాంప్రకాష్, 36వ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనివాస్ తులసి సుందరనీడి ప్రసాదరావు మాట్లాడారు. డివిజన్లోని తమ వంతుగా అందిస్తున్న సేవల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. వృద్ధాప్యంలో చాలా మందికి కంటి సమస్యలు వస్తున్న నేపథ్యంలో వైద్యం చేయించుకునే పరిస్థితులు ఉంటాయని వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్స్, కళ్లజోర్లు అందించాలని సేవలు అందించినట్లు తెలిపారు. సుమారు 300 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఐ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ కమిటీ సభ్యులు నెక్కంటి శ్రీనివాస్, వేణుగోపాల స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు చిరుకూరి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం నాయకుడు పెద్ద బలరాం, సత్యబాబు, రెడ్డెం సత్యబాబు, సుబ్బారావు, ఆకల్ల ప్రసాద్, సుబ్బారావు, గారప్ శ్రీను, ప్రకాష్, ఈశ్వరరావు, దుర్గా, ఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
36వ డివిజన్లో శ్రీ నల్లూరి శ్రీనివాస్ గారు తులసి దంపతులచే ఏఎల్ఐ ఫౌండేషన్ వారు సూర్య ఐకేర్ వారి ఆధ్వర్యంలో ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. అయితే శ్రీనివాస్ గారు నాకు ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ 20 సంవత్సరాల నుంచి నేను అతను గమనించింది ఏంటంటే ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. ఆయన సేవలు 36వ డివిజన్కే కాకుండా కాకినాడ అంతా కూడా విస్తృతం చేయాలని చెప్పి, అలాగే కాకినాడలో కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళ దంపతుల చేతుల్లో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి లక్షణం నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా, ఒక పుట్టినరోజైనా ఒక పెళ్లి రోజైనా ఏ కార్యక్రమం అయినా సరే సేవా కార్యక్రమాల కింద వలుచుకుని ఉంటాడు. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా నేను అతని దగ్గర నేర్చుకున్నాను. సార్ మీరే నాకు ఆదర్శం, నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా నేను మొదలుపెట్టాను. మరిన్ని కార్యక్రమాలు ఈ వార్డులోకి పరిమితం కాకుండా కాకినాడ పట్టణం అంతా కూడా మీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏఎల్ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నల్లూరి శ్రీనివాస్ గారు, తులసి గారు సహకారంతో ఈరోజు ఇక్కడ పెగోడా స్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పేద ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరానికి సుమారు ఒక 300 మంది ప్రజలు ఈరోజు వచ్చి ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లోని అబోవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామందికి కంట్లో శుక్లాలు అని చెప్పి, క్యాట్రాక్ట్స్ అని చెప్పి కామన్గా అందరికీ కూడా మనకు ఉన్న పరిస్థితుల్లో వస్తున్నాయి. దాంతోపాటు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని చెప్పి కళ్ళద్దాలు అవసరమైన వాళ్ళు కూడా అవుతున్నారు. కొంతమంది కళ్ళు ఎలర్జీస్ అని చెప్పి, మెడ నొప్పులు అని చెప్పి వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సమగ్రమైన కంటి పరీక్షలు ఈరోజు ఇక్కడ నిర్వహించి అవసరమైన వాళ్ళకి పేదలకి మా ఫౌండేషన్ తరపున, అలాగే నల్లూరి శ్రీనివాస్ గారు, అలాగే ఇప్పుడే చెప్పారు మన కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా పెట్టి మన ఏఎల్ఐ ఫౌండేషన్ ద్వారా అవసరమైన పేదలందరికీ కూడా క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మా ఏఎల్ఐ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్న ఇక్కడున్న కార్పొరేటర్స్కి, వార్డ్ మెంబర్స్కి, ముఖ్యంగా నల్లూరి శ్రీనివాస్ గారు, తులసి గారు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ఏఎల్ఐ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా 36వ వార్డులో ఏఎల్ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎండి రాంప్రకాష్ గారి పర్యవేక్షణలో ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్గా నేను నా పేరు నల్లూరి శ్రీనివాసరావు, మా మిస్సెస్ తులసి, మా టీడీపీ మెంబర్స్, ఇక్కడ కూటమి మెంబర్లు అందరూ కలిసి ఈ వార్డులో ఒక ఉచిత ఐ క్యాంపెయిన్ ఒకటి పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచించామండి. ఆ సందర్భంగా రాంప్రకాష్ గారు మేము అప్రోచ్ అవ్వటం, ఆయన మనకి ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా మీకు కంటికి సంబంధించి ఏ రకమైన ఆపరేషన్లు కానీ ఇతరత్ర విషయాల్లో కానీ మా సహకారం మీకు పూర్తిగా ఉంటుందన్నప్పుడు నేను వెంటనే స్పందించి మా వార్డులో ఒక 3 రోజుల నుంచి ఇదే క్యాంపెయిన్ మీద మొత్తం అందరం ఎడ్యుకేట్ చేసి ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి అందరూ వచ్చి ఈ అవకాశం ఉపయోగించమని కోరడం జరిగింది. నేను కోరిన వెంటనే ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు ఈ కంటి పరీక్ష హాజరవడం నిజంగా సంతోషం. నిజానికి వనమాడి కొండబాబు గారు, మా నాయకులు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ జరిగిందని నేను గర్వంగా చెప్తూ, మనకి రేపు ఫ్యూచర్లో ఏదైనా మేజర్గా ఆపరేషన్స్ కానీ ఇంకా ఏదైనా అత్యవసరమైన వైద్య సదుపాయాలు కావాలన్నా మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొండబాబు గారి సహకారంతో ఇక్కడ మేము మా వార్డు ప్రజలకి ఎల్లవేళ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ, మన ఈ కార్యక్రమానికి ఇంత ఇతోధికంగా వచ్చిన మా వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సూర్య ఐ హాస్పిటల్ ఏఎల్ ఫౌండేషన్ తరఫున వచ్చిన రాంప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సూర్య ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో ఐఎల్ ఫౌండేషన్ భవిష్యత్తులో దినదాపురు చెంది మన కాకినాడలోనే ఒక బెస్ట్ ఐ హాస్పిటల్గా రూపుదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాంప్రకాష్ గారు మరింత ఈ నగరానికి ఈ ఐ విషయంలో, కంటి వైద్య శిబిర విషయంలో ఇంకా మరిన్ని వార్డుల్లో ఇలాగే శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి హెల్త్ చెకప్లో ఇటు కంటి వైద్య శిబిరం సంబంధించి ఎటువంటి టెస్టులకైనా ముందు ఉండి ఈ విధంగా చేస్తే మేము కూడా మా నాయకులు మిగతా డివిజన్లు కూడా ఈ అందరికీ సహకరించి ఎమ్మెల్యే సహకారంతో మా వంతు మేము సహకారం చేస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కిర్లంపూడి ప్రముఖ పారిశ్రామికవేత్త, గొప్ప ఆధ్యాత్మిక పరుడు సంపర సుధాకర్, శ్రీ వినాయక వర్మ ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమని పలువురు గౌరీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.
గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలను పురస్కరించుకుని కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు గౌరీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు. చిల్లంగి గ్రామంలో పుట్టి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజమహేంద్రవరం, హైదరాబాద్ వంటి నగరాల్లో బాగా స్థిరపడినప్పటికీ పుట్టిన గ్రామంలో సేవలు చేయడం అభినందనీయమన్నారు. చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారికి సుమారు 11 లక్షల రూపాయలతో, వెండి కిరీటం అష్టలక్ష్మి అమ్మవారికి సుమారు 10,50,000 రూపాయలు విలువ చేసే 10 జతల బంగారు శతమానాలు, ముక్కు పుడకలు చిల్లంగి గౌరీ సంక్షేమ సంఘం కళ్యాణ మండపంలో 1,50,000 విలువ చేసే 5 ఏసీలు బహుకరించడమే కాకుండా చిల్లంగి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్మాణంలో ఉన్న అన్నదాన సత్రానికి 40 లక్షల రూపాయలు భారీ విరాళం ఇవ్వడం, కార్తీక మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 1,75,000 రూపాయలు, కిర్లంపూడి సంత మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 1,50,000 రూపాయలు విరాళం, ప్రస్తుతం జరుగుతున్న గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలకు 3,25,000 రూపాయలు విరాళం ఇవ్వడం ఆయన గొప్ప ఆధ్యాత్మిక సేవా గుణానికి నిదర్శనమన్నారు. అటువంటి వ్యక్తి మన గ్రామంలో పుట్టడం మన అదృష్టమన్నారు. ఈ సందర్భంగా సంపర సుధాకర్, శ్రీ వినాయక వర్మ మాట్లాడారు. వ్యక్తిగత అవసరాలకు కాకుండా హిందూ దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. పుట్టిన గ్రామంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి నా వంతు సహకరించడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు, గౌరీ సంక్షేమ సంఘం నాయకులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా గొప్ప భక్తుడిని, అమ్మవారి భక్తుడిని ముఖ్యంగా ఈ అమ్మవారి ఆశీస్సుల వల్ల, వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల నేను ఇవాళ స్థితిలో ఉన్నానని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదీ నా స్తోమతకి తగ్గ నేను చేస్తున్నాను. దయచేసి సోదరులందరూ కూడా నా విన్నపం వినాలి. మీకు తోచినంత వరకు ప్రతి గుడికి ఏదో కొద్ది గొప్ప సహాయం చేయండి. మన హిందూ దేవాలయాలు ఎక్కడికక్కడికే శిథిలావస్థలో చేరుకుంటున్నాయి. అలాంటి ఏమైనా ఉన్నా సరే నా దృష్టికి తీసుకురావాలని నా మిత్రులు శివరామకృష్ణ చెప్పమని నేను మరీ కోరుతున్నాను. నేను మీ వంతు మీ సహాయం కూడా ప్రతి హిందూ దేవాలయానికి మీరు చేయాలని నేను మనసావాస నేను అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి అమ్మలు అందరికీ చెప్పే నా విన్నపం ఏంటంటే మీ పిల్లలకి మన రామాయణ మహాభారతాల గురించి, మన ఇతిహాసాల గురించి, మన భక్తి గురించి దయించి రోజుకు ఒక 10 నిమిషాలైనా వాళ్ళకి అవగాహన తీసుకురావాలని మీకు మరీ వినవించుకుంటూ మీ అందరి తరఫున నాకు ఈ యొక్క సన్మానం చేయడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. నేను నా పుట్టినరోజులో నన్ను గుర్తించి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు ఇంత గొప్ప సన్మానం నాకు చేయడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఇది నా ఏనాడో చేసుకున్న పుణ్యఫలం నేను అనుకుంటాను. అందుకని ఈ సన్మానం గావించిన నా మిత్రులందరూ పేరు నా ఉదయంలో తీసుకుంటున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పిఠాపురం పట్టణం గోపాలబాబా ఆశ్రమంలో ఈ నెల 28వ తేదీన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిఠాపురం ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రామచంద్రరావు తెలియజేశారు. పిఠాపురంలో ఈ నెల 28వ తేదీన జరగబోవు హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, కొండపూడి శంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ 1925లో స్థాపించబడి 2025 విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో 3వ కార్యక్రమంగా హిందూ సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని మన పిఠాపురంలో డిసెంబర్ 28వ తేదీ హైవే దగ్గర ఉన్నటువంటి గోపాలబాబా ఆశ్రమంలో ఉదయం 9 గంటల నుండి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ హిందూ సమ్మేళనంలో కుల, మత, వర్గ భేదాలు లేకుండా మనమంతా కూడా హిందువులం, బంధువులం అనేటువంటి ఒక నినాదంతో, ఆశయంతో మనందరం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కలిసినటువంటి వాళ్ళందరం కూడా ఈ దేశానికి, ధర్మానికి రక్షకులుగా ఉండాలి మనందరం కూడా. ఎందువల్లంటే హిందువులందరం కూడా కుల మతాలుగా మనం విడిపోతున్నాం. కులం అనేటువంటి దాని మీదే మనం ఈనాడు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంటున్నాం. దీని నుండి మనం బయటపడాలి అనేటువంటి సంకల్పంతో హిందూ సమ్మేళనాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే సమాజంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. అందరం ఉంటున్నాము హిందువులుగా, కానీ హిందువులుగా జీవించలేకపోతున్నాం. ఒకటి, దానివల్ల మనకి పరివర్తన అనేటువంటి రావాలి అనేటువంటి ఉద్దేశంతో, పంచపరివర్తన అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో, ఒకటి
మన యొక్క కుటుంబాలు అన్ని కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది ఈ శత జయంతి ఉత్సవాల ద్వారా మనం అందరం కూడా కలిసిమెలిసి ఆలోచిద్దాం. మరొక అంశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం, పర్యావరణ పరిరక్షణ చేసేటువంటి ఆలోచనలో మనం ఉందాం. అలాగే మనకు ఉండేటువంటి కుల మతాలన్నీ కూడా ఒక్కటే అనేటువంటి సామాజిక సమరసత, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేటువంటి కులం కాదు, అన్ని కులాలు కలిస్తేనే మన హిందూ సమాజం అనేటువంటి దాని గురించి సమరసత అనేటువంటి ఒక అంశం మీద, అలాగే మనకు ఉండేటువంటిది స్వదేశంలో తయారైనటువంటి వస్తువులని వాడడం వల్ల, మన దేశంలో ఉన్నటువంటి వస్తువులను వాడడం వల్ల మన దేశానికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, మన యొక్క స్వావలంబన కూడా పెరుగుతుంది అనే విషయంతో స్వదేశీ ఉద్యమంతో మనం ముందుకెళ్తున్నాం. మరొకటి ఆఖరిది, మనం భారతీయులుగా ఉన్నాం, హిందువులుగా ఉన్నాం, కానీ కూడా పౌరుల యొక్క బాధ్యతగా కూడా ఒకటి ఉంది. ప్రభుత్వం ఏదైతే చట్టాలు మనం పెట్టుకున్నామో ఆ చట్టాలను మనం తప్పనిసరిగా అమలుపరుచుకున్నటువంటి పౌర విధులను కూడా మనం నిర్వర్తించుకోవాలి. ఈ పంచ పరివర్తన అనేటువంటి కార్యక్రమాల ద్వారా ఈ హిందూ సమ్మేళనాన్ని మన పిఠాపురంలో మనం డిసెంబర్ 28వ తేదీ గోపాలబాబు ఆశ్రమంలో నిర్వహణ చేసుకుంటున్నాం. దీనికి మన పిఠాపురంలో పరిధిలో ఉన్నటువంటి చిత్రాడ, మాధాపురం, అలాగే నవకండ్రవాడ గ్రామాల నుంచి, పిఠాపురంలో ఉండే 30 వార్డుల నుంచి కూడా కుటుంబాలతో కలిసి రావాలి. అందరూ చక్కగా అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ ఇదే మీ అందరికీ ఆహ్వానం. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వ భారత్. నూతన జాయింట్ కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్పై వైసీపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేసి శునకానందం పొందుతున్నారు. మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈనాటి సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేనుకొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.